నమస్కారం. నమస్తే. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మీ పేరు ఏంటి మాస్టర్? సార్ నా పేరు జొన్నలగడ్డ గోవింద్, హుజూర్నగర్ మండలం పోస్ట్. నేను జానపదం, సాంఘికం, పౌరాణిక నాటక కళాకారుడు సార్. మీ నాన్నగారి పేరేంటి? జొన్నలగడ్డ సైదులు. మీ అమ్మగారి పేరేంటి? ఈరమ్మ, జొన్నలగడ్డ ఈరమ్మ. మీ నాన్నగారు కళాకారులా? మా నాన్నగారు కుండలు చేశారు సార్. ఏ ఊరు మీది? మాది హుజూర్నగర్. ఏమేమి కళారూపాలు వేస్తారు మీరు? నేను సార్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో ముత్యాలు వస్తావా దానికి, ఇంకోటేమో ఎన్టీ రాదు చిలక కొట్టుడు కొడితే చిన్నదాన అదొక సార్. ఇంకోటేమో మన చిత్రగుప్తుడు చిత్తం ప్రభు. ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల ప్రజానీకానికి ఎంతో హాని కలుగుతుంది. దయచేసి మీరు వాటర్లలో ప్లాస్టిక్ ఇస్త్రాకులు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాడొద్దండి. వాడిన సో భూలోకం నుంచి యమలోకం నుంచి భూలోకం వచ్చాము. మీరు కూడా మళ్ళీ యమలోకాన్ని చేరడానికి అర్హులవుతారు. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దు అని చెప్తారు. వాడిన సో కఠినమైన. ఇప్పుడు నాది 66 సంవత్సరాలు సార్. అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను సార్ సెవెంత్ క్లాసు 1975 ఎమర్జెన్సీ తీసింది ఇందిరాగాంధీ. అప్పటి నుంచి చేసుకుంటా. మా ఆవిడ సార్, మా ఆవిడ గీతా గోవిందం భజన బృందంలో సెక్రటరీ. మా భజన బృందం కూడా ఉంది. శరణు శరణయ్యా శరణు శరణయ్యా శరణు శ్రీ వైకుంఠ నాయక శరణు శ్రీ పురుషోత్తమ శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకట నాయక శరణు శరణయ్యా. మీ మనసులోంచి ప్రజ్వరిల్లుతున్నది ఒక దారుని రాజ సంపద మదంబున కోమలి కృష్ణ చూసి రంబోరుని ఓరు దేశము నుండగా విడిచి ఈ దురాత్మ బహు పరివర్తత చండ గతోభికోత సరే కానివ్వండి. ఇంకా ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు మీరు? సార్ మేము ఇక్కడ మన రవీంద్ర భారతిలో వేసాం. ఇక్కడ అల్లూరు సీతారామరాజు మన ప్రభుత్వ సీపీ సార్ పేరు రమణాచారి గారు ఆధ్వర్యంలో వేసాం. శ్రీనివాస్ గౌడ్ అప్పుడు అధ్యక్షుడు. మన శ్రీనివాస్ గౌడ్ ఏమో జిల్లాలలో ఎక్కడెక్కడ వేశారు? జిల్లాలో సూర్యాపేటలో వేసాం సార్, నల్గొండలో వేసాం, సూర్యాపేటలో మన గవర్నమెంట్ ప్రోగ్రాంలు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వేసాం. ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారు? ప్రైవేట్ కూడా వేసాం సార్. నాది సార్ యూట్యూబ్ ఛానల్లో జొన్నలగడ్డ గోవిందని కొడితే నా పరిపాలన వస్తుంది సార్. దయచేసి అది కొట్టండి. మాకు తెలంగాణ కళారత్నం మీకు ఏమేమి అవార్డులు వచ్చాయి? నాకు సార్ అన్ని పథకాలు వచ్చినాయి. మొన్న ఇక్కడ ఒకటి మన సీల్డ్ కూడా ఇచ్చారు సార్. మన నంది అవార్డు ఎక్కడంటే మనకి దింపారు. మంది ఏమేమి వచ్చాయి చెప్పండి. సీల్డ్ మా ప్రేక్షకులు వింటారు. పలకలంటే సార్ ఒక దానికి చిత్రగుప్తి దానికి వచ్చింది సార్. మా హుజూర్నగర్లో 3 రోజులు కార్యక్రమం. అవి 3 చేస్తారా? ఇంకా వేరే పాత్రలు చేస్తారా? నాటికలు కూడా వేస్తాం సార్. నాటకాలు ఏమేమి వేస్తారు? నాటికలు అంటే సాంఘిక నాటకాలు. ఏది బొబ్బిలి పులి, రాముడు రంగడు, రత్తి రంగడు. ఎవరెక్కడ తీసర్దో ఏమీరో ఇంకా పోతురాజు సార్. ఇక్కడ పోతురాజు బ్రహ్మాండంగా సార్. లేటెస్ట్ ఉంచండి. అట్లా పోతురాజుకి నాట్యం అట్లా ఒక నాటకంలో ఎంతసేపు ఉంటుంది సార్? నేను 3 గంటలు. పౌరాణికం కూడా వేస్తారా? 3 గంటలు వేస్తా. పౌరాణిక అంటే వేషాలు వేస్తా, ప్లేబ్యాక్ వస్తాను. ఆంజనేయుడు అందరి బంధువయ్యా అదొకటి వేస్తా. ఇంకోటేమో జగన్నాథుడు, లేటెస్ట్ జగన్నాథుడు. ఇంకోటి నరసింహ ఉగ్ర నరసింహ సాయి. అది ఏదంటే ఇది సార్ ఇది ప్రతిజ్ఞని భజన చేతును గాని మరణ కాలమునందు మరుతునేమో నాకు ఇద్దరు సార్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఏం చేస్తున్నారు? ప్రైవేట్ జాబ్ చేస్తారా? చదువుకుంటారా? మీరేం చదువుకున్నారా? నేను డిగ్రీ చేసాను సార్. అంటే మీ నుంచే ఈ కళారూపం స్టార్ట్ అయిందా? మీ నాన్నగారితో కూడా ఉంది? మా నాన్నగారు అంటే మీ నుంచే స్టార్ట్ అయింది. మా నాన్నగారు వేషాలు. తాతగారు మా నాన్నగారు వేసేది ఏ వేషాలంటే ఇప్పుడు పీర్ల పండుగ కూడా సార్. పీర్ల పండుగ నాకు మామూలు వేషాలు వేసి అందరికి బాధేది. అక్కడి నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి నాకు వచ్చింది కదా. మంచి కళారూపాలు, మంచిగా మీ ఆరోగ్యం బాగా కాపాడుకోండి. అంత బీపీ తెచ్చుకోకండి. బాగా జాగ్రత్తగా ఉంది సార్. దయచేసి నేను పింఛన్ కోసం అప్లై చేసింది సార్. పింఛన్ రావట్లేదు సార్. కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ పంపించింది. చెప్పండి. చెప్పండి.
అదే దయచేసి నాకు అదొకటి సాయం చేయండి. నీవే కాదు, ప్రభుత్వం వాళ్ళు చేయాలి, ప్రభుత్వం కళారూపాన్ని వారు చేయాలి. మీ సహాయ సహకారాలతోటి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు కోఆపరేషన్ ఇవ్వండి సార్. దయచేసి మీలాంటి వాళ్ళు మాకు కోఆపరేషన్ ఇస్తే సార్ 4 పూట్ల భోజనం, మేము షుగర్ పేషెంట్లు అయినా సార్ కళా బృందాన్ని సత్యం వరకు ఈ కళారూపాన్ని ఉంటా మీలాంటి వారి దయాదాక్షిణతోటి. కాబట్టి డైరెక్టర్ గారు మంచి హృదయంలో మామిడి గారు సార్ దండం పెట్టచ్చు, చాలా దేవుడు వారు మంచివారు. వారి కోసం వచ్చాము. వారు పుణ్యాత్ములు సార్. ఎందుకంటే మనం తిని అబద్ధం ఆడకూడదు, ఇది చేయకూడదు. ఇక్కడ సార్ ఎక్కడంటే ఇప్పుడు మన 3 years బ్యాక్ ఇక్కడ భజన పోటీలు పెట్టారు. సుధారాణి గారు, శివకుమార్ గారు, దీంట్లో కూడా పాల్గొన్నాం. చూద్దాం, ఒకటి విన్ అయినా 2 సార్, ఒకటి విన్ అయినా 2 అదండి పోయింది. ఓకే, ఇంకా మంచి ప్రోగ్రామ్ చేస్తూ బాగా మంచిగా ప్రయోగాలు చేయండి. ఇంకా కొత్త ప్రయోగాలు కూడా చేయండి. ఇలాంటి వాళ్ళు వారి ఎంకరేజ్మెంట్ సార్. ఇంకా నేను కొత్త ప్రయోగాలు చేయండి. 80 మంచి భార్య దొరికింది మీకు. 80 సంవత్సరాలు మీకు ఆవిడకి కృతజ్ఞతలు చెప్పండి సార్. మీకు ఇదే సార్, మీకు ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఉంటే 80, 90, 100 సంవత్సరాలు కూడా నేను సార్ నాటక రంగాన్ని వదిలిపెట్టాను. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు ధన్యవాదాలు. మీ నెంబర్ చెప్పండి. 630 49 27 907. మళ్ళీ ఒకసారి చెప్పండి. 630 49 27 907. మీ పేరు? నా పేరు జొన్నలగడ్డ గోవిందు, హుజూర్నగర్ మండలం పోస్టు, సూర్యాపేట జిల్లా, హౌస్ నెంబరు 15-237/1. ఇప్పుడు ఉండే పిల్లలకి ఏం చెప్తారు కళారూపాల గురించి? ఇప్పుడు సార్, ఇప్పుడు మొత్తం జనరేషన్ మారింది సార్, నాగరికత మారింది అంతా. ఇది మన దాన్ని ఏమంటారు సార్, సాఫ్ట్వేర్ దృష్టిలో పోతారు. కాకపోతే ఏంటంటే విజ్ఞానం వరకు కళ నేర్చుకుంటే మానసికంగా ఉల్లాసంగా చాలా పైకి వస్తారు. కళని ఎవరు మర్చిపోదు. పిల్లగాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తా. నా మనవడు డ్యాన్స్ చేస్తారు సార్, నా మనవరాలు వేస్తారు, మీకు చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్, వాళ్ళు ఏ విధంగా డ్యాన్స్ చేస్తారంటే నన్ను చూసి వాళ్ళు ఇంకా ఇది చేస్తారు. వాళ్ళకి నేను ఎంకరేజ్మెంట్ ఇస్తున్నా. చదివే విజ్ఞానమే కల్చరల్ ప్రోగ్రామ్, సాంస్కృతిక ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.